ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పాలెంరెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో మున్సిపల్ దౌర్జన్యాలని అరికట్టాలని నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారు పాల్గొన్నారు. నెల రోజులుగా ప్రొద్దుటూరు పట్టణంలో అక్రమ వసూళ్లపై భారతీయ జనతా పార్టీ పోరాడుతున్నారు. అయినా కానీ మున్సిపల్ కమిషనర్ దోపిడీని ఆపలేదు. దీనికి నిరసనగా బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారు కొత్త మార్కెట్ సందర్శించి తర్వాత గాంధీ రోడ్డులో ఉండే చికెన్, మటన్, చేప షాపుల దగ్గర జరుగుతున్న అక్రమ వసూళ్ల గురించి షాపుల యజమానులకు పరామర్శించారు. అనంతరం బీజేపీ నాయకులతో పాటు పట్టణ మాంసాహార షాపుల యాజమాన్యం కలిసి మున్సిపల్ ఆఫీస్కి ర్యాలీగా వెళ్లి మున్సిపల్ ఆఫీస్ని ముట్టడి చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, కమిషనర్కి ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన లేదు, సామాన్యుల దగ్గర దోచుకునే బదులు మార్కెట్లో దగ్గర బిచ్చం ఎత్తుకోవడం మేలు అని మున్సిపల్ ఆఫీసర్ ముందు మండిపడ్డారు. ఇలాంటి దౌర్జన్యాలకు భయపడొద్దని, ఈసారి వసూళ్లకు వస్తే తిరగబడండి, డబ్బులు ఇవ్వొద్దు, ప్రజలకి మా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పాలెంరెడ్డి కిరణ్ గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పాలెంరెడ్డి కిరణ్, జిల్లా కార్యదర్శి బి జయలక్ష్మి, సుధాకర్ రెడ్డి, రూరల్ అధ్యక్షులు మురళీరెడ్డి, 1వ పట్టణ అధ్యక్షులు నరేంద్రరావు గారు, కో కన్వీనర్ గౌరీశంకర్, శివాలయం బోర్డు మెంబర్ విక్రాంత్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు వెంకట నాయుడు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గురు కంబగిరి, పట్టణ ప్రధాన కార్యదర్శి గురు రాజేష్, రవిశంకర్, మారుతి, చరణ్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.